నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. కొలువు తీరిన కోటగిరి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్. నగరంలో విస్తృతంగా పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దుబ్బా శ్రీకృష్ణ ఆలయం, ఇంద్రాపూర్ నగరం యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలకు హాజరు. న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో 27న ఎమ్మెల్సీ కవిత విచారణ. న్యూఢిల్లీకి తరలి వెళ్లిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. కామారెడ్డి జిల్లాలో విజృంభిస్తున్న డెంగ్యూ వ్యాధి. 10 రోజుల వ్యవధిలో 10 మంది మృతి. భయాందోళనలో జిల్లా ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 15లోగా రైతులందరికీ షరతు లేకుండా రుణమాఫీ చేయాలి. ఆర్మూర్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకుల మీడియా సమావేశం. శ్రావణ చివరి సోమవారం సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు. బోధన్ శివాలయం, మల్లారం శ్రీ లింగేశ్వరకుట్ట ఆశ్రమంలో ప్రత్యేక పూజలు. కోటగిరి ఉమ్మడి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం అభివృద్ధికి పాటుపడాలని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ బాలరాజ్ పేర్కొన్నారు. కోటగిరి ఉమ్మడి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సోమవారం కొలువు తీరింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ హనుమంతుకు ఈ గౌరవం దక్కిందన్నారు. ఈ సందర్భంగా చైర్మన్, పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల అధ్యక్షుడు షాహిద్, మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్, మాజీ ఎంపీపీ పవన్ కుమార్, కామారెడ్డి జిల్లా మైనార్టీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, రుద్రూర్, వర్ణి, మోస్రా, బీర్కూర్ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, లక్ష్మణ్, సురేష్ బాబా, శంకర్, యజా, సాయిలు, కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మీ అందరి సూచనల ప్రకారంగా మళ్ళా ఈ కంపెనీ మళ్ళా రూపురేఖలు తయారు చేయడం జరుగుతుంది. నేను బాలరాజు గారు నేను పార్టీలో చేరిన తర్వాత మరి మార్కెట్ కమిటీ 4 ఖాళీ ఉన్నాయి. మేము కొత్తగా వచ్చినాం. మేము ఇప్పుడే వచ్చి పదవులు ఆశిస్తే కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వారిని కాదని మేము కోరుకోవడం న్యాయం కాదు, సమ్మతం కాదు అని బాలరాజు గారితో నేను వివరించినప్పుడు, అన్నా మరి ఏదైనా సరే మీ మాటను నేను నమ్ముతున్నాను, మీ మాట ప్రకారంగా చేస్తామని చెప్పేసి వారు కూడా ఒప్పుకొని మొట్టమొదటిగా హనుమంతు గారిని మనం కోటగిరి వ్యవసాయ మార్కెట్కి అధ్యక్షుగా. నగరంలోని దుబ్బా శ్రీకృష్ణ దేవాలయంలో నాగారం శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నగరంలోని దుబ్బా శ్రీకృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఆలయంలో మొదట గోపూజ చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగారం, ఇంద్రాపూర్ నగర యాదవ సంఘం వారు నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మ సంస్థాపన కోసం మహావిష్ణువు ఒక్కొక్క యుగంలో ఒక్కో అవతారం ఎత్తుతారని,
ద్వాపర యుగంలో 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని, ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నడిపించడానికి, ధర్మ సంస్థాపన కోసం కృష్ణుడు నడిచిన ధర్మ మార్గం సమస్త మానవాళికి నిదర్శనమని, మహాభారతం, భగవద్గీత మొత్తం శ్రీకృష్ణుని జీవిత వృత్తమే అంశమని, ముఖ్యంగా భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని, చిన్నారుల దగ్గర నుండి యువతి యువకులు శ్రీకృష్ణ గోపిక వేషధారణలు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని సంబరంగా జరుపుకోవడం జరిగింది. నేడు ప్రపంచ దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఉత్సవం జరుపుకోవడం సంతోషమని, ధర్మో రక్షితే రక్షిత అని అంటే ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని అన్నారు. గోవుని దేవతగా పూజించే హిందువుల ఆరాధ్య దైవమైన గోవులను రక్షించాలని, ప్రతి హిందూ కుటుంబం గోవులను సంరక్షించుకోవాలని, ఇంటికో గోమాతను పెంచుకోవాలని సూచించారు. దేశం ధర్మ మార్గం వైపు నడవడానికి శ్రీకృష్ణుని ఆశీర్వాదం దేశ ప్రజలందరి వైపు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్, 9వ డివిజన్ కార్పొరేటర్ సాయివర్ధన్, రాగి నారాయణ, నగర యాదవ సంఘం సభ్యులు, బీజేపీ నాయకులు ఆనంద్, పవన్, కిరణ్, హరీష్, ముందండ తదితరులు పాల్గొన్నారు. నారాయణ యాదవ్ మరియు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్ మరియు పెద్దలు భక్తవత్సలం మరియు ఇతర యాదవ సోదర సోదరిమణులు మరియు గోసేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు ఇందూర్ నగర్ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు, శుభాభినందనలు. కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు ఆశీర్వాదం ఉంటే ప్రపంచమంతా కూడా సుఖశాంతి. ముఖ్యంగా భారతదేశంలో ఆధ్యాత్మికత మరియు పురాతన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భారతదేశంలో నిరంతరము శ్రీకృష్ణుడి మరియు శ్రీరాముడి ఆశీర్వాదము ప్రజలపైన ఎప్పుడు ఉంటుంది. ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని, రైతులకు చివరి చేతుకు మల్లారంలో గల శ్రీ లింగేశ్వరగుట్ట ఆశ్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నగర శివారులోని మల్లారం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్లకృష్ణ మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీ లింగేశ్వర ఆశ్రమం సత్యనారాయణ స్వామి పూజలు ఘనంగా నిర్వహించారు. 180 జంటలు పూజల్లో పాల్గొన్నారు. అలాగే ఆశ్రమంలో కృష్ణాష్టమి సందర్భంగా అభిషేకాలు, భజనలు నిర్వహించారు. కందకుర్తి నుంచి 300 మంది భక్తులు హాజరయ్యారు. శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బాలలు ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కృష్ణుని యొక్క రంగరంగ వైభవమైనటువంటి ఉత్సవాలు, ఉట్టి చిల్లగించడము, అదేవిధంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా జరిగాయి. కాబట్టి ఈ క్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆ భగవద్బంధువులు, దివ్యాత్మ సంభూతులు, ప్రతి ఒక్కరి యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, ఈ క్షేత్రానికి ఉన్నటువంటి మహిమ ప్రకారంగా ఆ భగవంతుని యొక్క భక్తి ద్వారానే వీళ్ళంతా వచ్చినటువంటిది. కల్దురికి నుంచి కూడా పాదయాత్రతో 300 నుంచి 400 మంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవలే తీవ్ర అస్వస్థతకు గురికాగా ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందించారు. అనంతరం తిరిగి జైలుకు తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ కవిత మార్చి 15వ తేదీ నుంచి తీహార్ జైల్లో ఉంటున్నారు. కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించనున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే నమ్మకంతో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో ఢిల్లీ వేదికగా సీబీఐ, ఈడీ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించే అవకాశం ఉంది. బాల్కొండ మాజీ సర్పంచ్ కాల శ్రీనివాస్ ఇటీవల మరణించడంతో కుటుంబాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించి సంతాపం తెలిపారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ కాల శ్రీనివాస్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 15లోగా రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా 7,500 రూపాయలను అందజేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు లింగారెడ్డి, ప్రభాకర్, యాదగౌడ్, శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందని, ప్రభుత్వం హామీ ఇచ్చినట్లే ఇచ్చి నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన యాప్లతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని, రైతు భరోసాను అందివ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సెప్టెంబర్ 15లోగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు సుధాకర్, తిరుపతి రెడ్డి, దేవారాం తదితరులు ఉన్నారు. వాటిని రద్దు చేయాలని చెప్తా ఉన్నాం అని చెప్పేసి గుర్తు చేస్తూ, ఏదేమైనా ఇవాళ మంత్రులు చెప్తున్న మాటల్ని ఇంకా రైతుల కోపాగ్నికి గురి చేసే విధంగానే ఉన్నాయి. అదే సమయంలో 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తా అంటున్నాం. 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే రైతులు ఏం వ్యతిరేకించరు అని కూడా మేము చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ దాంట్లో కూడా మీరు కుట్రలు చేస్తే ఈ 15,000 రూపాయలు దాన్ని కూడా కుట్రలతో ఆపుతా అంటే మాత్రం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు కేవలం 10 రోజుల వ్యవధిలోనే జిల్లాలో 5గురికి డెంగ్యూ వ్యాధి బారిన పడి మృతి చెందారు. దీంతో జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంది. కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ తీవ్రత వ్యాప్తి చెందుతూ ఉండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులతో సంఖ్య తాకిడి పెరిగిపోయింది. సదాశివ్ నగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన 2 చిన్నారులకు రంజిత్, మన్యశ్రీ, లింగంపేట్ మండలం భయంపల్లి తాండాకు చెందిన బీటెక్ విద్యార్థి, బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఆటో మెకానిక్ స్వామి, సదాశివ్ నగర్ మండల కేంద్రానికి చెందిన యువకుడు నరేష్లు డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ తన బృందంతో భూంపల్లి, బిక్కనూరు, లింగంపేట, సదాశివ్ నగర్లలో పర్యటించి మృతి చెందిన వ్యక్తులు ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటళ్లపై దాడి చేశారు. ఇప్పటికే 3 నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీ హాస్పిటళ్లను సీజ్ చేశారు. అధిక డోస్ మందులు ఇవ్వడం వల్లనే మృతి చెందినట్లుగా డీఎంహెచ్ఓ ఓ ప్రకటనలో తెలిపారు. డెంగ్యూ వ్యాధి పట్ల జిల్లాలో ప్రజలు భయాందోళనకు గురి కాకుండా చికిత్స నిమిత్తం అర్హత గల డాక్టర్ల వద్ద ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. శ్రావణ చివరి సోమవారం సందర్భంగా బోధన్ శివాలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామున నుంచే పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. బోధన్ శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలో బోధన్ శివాలయంలో భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం కావడంతో భక్తులు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అధికంగా బోధన్ పట్టణంలో ఏకచక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పూజలు, అభిషేకాలు, శివ అర్చన చేశారు. బోధన్లోని శ్రీ ఏకచక్రేశ్వర ఆలయానికి పెద్ద ఎత్తున మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఆలయ కమిటీ అధ్యక్షుడు హరికాంత్ చారి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని దగ్గరుండి చూసుకున్నారు. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యామందిర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నరసింహారెడ్డి మాట్లాడుతూ, హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు కృష్ణాష్టమిని జరుపుకుంటారు. భాగవతం ప్రకారం విష్ణుమూర్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు తన దశావతారాల్లో 8వ అవతారంగా శ్రీకృష్ణుడిగా జన్మించాడు. శ్రీకృష్ణుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులు దోచుకున్నాడు. గోపబాలునిగా, సోదరునిగా, అసూర సంహరిగా, ధర్మ సంరక్షకుడిగా ఇలా ఎన్నో పాత్రలను పోషించి జగద్గురువుగా పేరొందాడు. పాఠశాలలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విద్యార్థులు చక్కటి వస్త్రాధారణలో ప్రదర్శించి శ్రీకృష్ణ లీలలు, నృత్యాలతో పాటు గోపిక వేషాధారణలో వచ్చిన విద్యార్థులు ఉట్టి లాగుతుంటే, శ్రీకృష్ణ వేషాధారణలో వచ్చిన విద్యార్థులు ఉట్టిని పగలకొట్టే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే శ్రీకృష్ణ, గోపిక వేషాధారణలో వచ్చిన విద్యార్థులందరికీ పాఠశాల గౌరవ కమిటీ సభ్యులచే మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు కె గంగారాం, పాఠశాల కార్యదర్శి జి నర్సయ్య, విద్యా విషయక సలహాదారులు ఎన్ను శ్రీధర్, మంచి గణేష్, ప్రధాన ఆచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఈ పాఠశాలలో గత 12 సంవత్సరాలుగా ఈ కృష్ణాష్టమి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం.
శ్రీకృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణుడు జన్మించిన రోజు. విష్ణుమూర్తి యొక్క దశావతారంలో 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం జరిగింది. మరి మా పాఠశాలలో ఈ కృష్ణాష్టమి కార్యక్రమం భాగంగా విద్యార్థులందరూ కూడా గోపికా వేషాధారణలో శ్రీకృష్ణ వేషాధారణలో తయారై పాఠశాలకు రావడం జరిగింది. అట్లాగే విద్యార్థులు శ్రీకృష్ణ లీలలు ప్రదర్శించడం కూడా జరిగింది. షాపూర్ గ్రామ శివారులో అడవి పందుల్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. నందిపేట మండలం షాపూర్ గ్రామ శివారు వద్ద బొలేరా MAX TS 28 TB 2318 వాహనంలో అక్రమంగా అడవి పందులను తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు పట్టుకుని వాహనాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నత అధికారుల సమాచారం మేరకు శనివారం సాయంత్రం షాపూర్ గ్రామ శివారు వద్ద కొందరు దుండగులు బొలేరా వాహనంలో 4 అడవి పందులను అడవిలో వేటాడి తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని, వాహనం తనిఖీ చేస్తుండగా డ్రైవర్ 3 వ్యక్తులు తప్పించుకుని పారిపోయారన్నారు. వేటకు సంబంధించిన GI వైర్లో వలల స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించామని, 4 పందులను దగ్గరలో ఉన్న ఫారెస్ట్లో వదిలేయడం జరిగిందన్నారు. త్వరలో ఆ దుండగులను పట్టుకుని రిమాండ్కు పంపుతామన్నారు. అలాగే వన్యప్రాణులకు ఎటువంటి హాని చేయకూడదని, అక్రమంగా వన్యప్రాణులను ఎవరైనా వేటాడినా చంపినా హోటళ్లలో వండినా అది కూడా నేరమేనని, వారిపై కఠిన శిక్షలు వేయబడతాయని తెలిపారు. అంతేకాకుండా రైతులు పంట రక్షణ నిమిత్తం పందుల నివారణ కొరకు కరెంటు వైర్లు బిగించినా కూడా నేరమే అవుతుందని, అటువంటి వారిపై కూడా కేసు నమోదు చేయబడుతుందని గుర్తు చేశారు. అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్, బీట్ అధికారి పోలీస్ సిబ్బంది ప్రసాద్, రవిరాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేల్పూర్ శ్రీ వేణుగోపాల స్వామి మందిరంలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి మందిరంలో గోకులాష్టమి సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించినట్లు పూజారి వాసు తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయంలో గ్రామ అభివృద్ధి కమిటీ సహకారాలతో ఉదయం ప్రాతకాలంలో పంచామృతాభిషేకము, డోలారోహణ, హారతి, భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, రాత్రి కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ జనన మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ కృష్ణాష్టమి సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా రేపు మంగళవారం సాయంత్రం ఉట్ల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలందరూ పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు వాసు, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వినయ్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ వేణుగోపాల నాయకం వేణుగోపాల స్వామి దేవస్థానం నందు వేల్పూర్ గ్రామాభివృద్ధి వారి సహకారంతో సౌజన్యంతో ఈ గోకులాష్టమి సందర్భంగా స్వామివారి యొక్క ప్రొద్దున ప్రాతః పంచామృత అభిషేక స్నానము మరియు స్వామివారికి డోలారోహణము మరియు రాత్రి స్వామివారి యొక్క జనన మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుటకు వేల్పూర్ గ్రామాభివృద్ధి కమిటీలు మరియు గ్రామ ప్రజల సహకారంతో నిర్వహించడం జరిగింది. శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా వేల్పూర్ గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు. ఈరోజు శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అలాగే పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రేపు సాయంత్రం ఉట్లువాగే జమ్మికుంట భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సందర్భంగా సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించుకున్నారు. ఈవినింగ్ కార్యక్రమంలో భాగంగా వేద పారాయణం, శ్రీకృష్ణ భజన, అమృతం, అష్టోత్తర పూజ, చిన్నారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టి కొట్టడం, స్వామివారికి దివ్య మంగళ హారతి తదితర కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు చక్కటి వస్త్రాధారాలతో గోపికల వేషంలో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి కన్వీనర్, యూత్ సభ్యురాలు సతీష్ కుమార్, విజయానంద, శారద, హేమా భవానీ వారు మాట్లాడుతూ జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ భగవానుడి పుట్టినరోజు సందర్భంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను అందరూ చక్కని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్రులై అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చాలా మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మామిడిపల్లి వీడీసీ అధ్యక్షుడు డీసీ గంగాధర్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
మాక్లూరు మండలం మామిడిపల్లి గ్రామంలో బీడీసీ అధ్యక్షులు డీసీ గంగాధర్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. గ్రామస్తులు ఉదయం నుంచే ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. దాంతో ఆలయంలో భక్తులతో కిటకిటలాడాయి. చిన్నపిల్లలు చిన్ని కృష్ణుడు వేషధారణలో అలరించాయి. ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలు జరుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ప్రదీప్, కె శ్రీనివాస్, ఏ గంగాధర్, నవీన్, సంతోష్, మురళి, మాజీ సర్పంచులు మల్లారెడ్డి, సంతోష్, యువకులు, మహిళలు పాల్గొన్నారు. మరి ప్రతి సంవత్సరం చేసుకున్నట్లు శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమము చేసుకుంటున్నాము. మరి పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు అందరూ గ్రామాభివృద్ధి కమిటీ వారు అందరూ వచ్చి దిగ్విజయం చేస్తారు ప్రతి సంవత్సరము. ఈరోజు కూడా అందరు వచ్చి దిగ్విజయం చేసినందుకు అందరికీ మా గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాము. నేటి రోజు చాలా మంచి రోజు. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ప్రతిరోజు చాలా ఘనంగా మన మాక్లూరు మండలంలోనే నిజామాబాద్ మండలంలోని ఆకులకొండూరు గ్రామంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు వాయుపుత్ర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ మండలంలోని ఆకులకొండూరు గ్రామంలో వాయుపుత్ర యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ ఉప సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా డోనర్స్ సహకారంతో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, తమ గ్రామంలో ఉట్టికొట్టే కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పోటీ పడతారని, గెలుపొందిన వారికి నగదు రూపంలో పారితోషికం ఇవ్వడం జరుగుతుందని, ఉట్టి కట్టడానికి ఉపయోగించే పెద్ద కర్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు పాల్గొని భక్తి శ్రద్ధలతో నిర్వహించి అన్న ప్రసాదాలు పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రఘురాం, భూపాల్, మాణిక్రావు, గోవర్ధన్, మెట్టు సంజీవ్ మరియు యువకులు నితిన్ చారి, శివ, ఆసాది, ప్రమోద్, నవీన్, గణేష్, పి రాజ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో గత 3-4 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ ఉన్న యువకుల ప్రోత్సాహంతో గత సంవత్సరం క్రితం ఏం చేసినామంటే, ఈ వెనక ఏదైతే చూస్తున్నామో విజువల్లో ఆ పెద్ద కర్రని దాదాపు మనము మంచిప్ప ఫారెస్ట్ నుంచి తెచ్చుకొని చాలామంది యువకులు కష్టపడి అక్కడి నుంచి తెచ్చుకొని దాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటున్నాం. వేల్పూర్ మండలంలోని మోతే రాజరాజేశ్వర ఆలయంలో శ్రావణ శ్రీవరి సోమవారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వేల్పూర్ మండలంలోని మోతే రాజేశ్వర స్వామి గుట్ట వద్ద శ్రావణ మాసం చివరి సోమవారం రోజున రాజరాజేశ్వరి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం, హారతి, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు చివరి శ్రావణ సోమవారం కావడంతో ప్రతి ఒక్కరూ అయ్యవార్లకు సాహిత్యాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గురడ్డిరెడ్డి గాంధీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గురడ్డిరెడ్డి సంఘం సభ్యులు, గాంధీ యూత్ సభ్యులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసం సందర్భంగా మందర్న నుండి బోధన్ శివాలయం వరకు భక్తులు పాదయాత్ర నిర్వహించారు. సాలూర మండలం మందర్న గ్రామానికి చెందిన శివభక్తులు శ్రావణ సోమవారం సందర్భంగా మందర్న గ్రామం నుండి బోధన్ ఏకచక్రేశ్వర శివాలయం వరకు పాదయాత్రగా బయలుదేరారు. శివభక్తులకు మార్గం మధ్యలో సాలూర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందర్న రవి, మాజీ సర్పంచ్ గంగాధర్ భక్తులకు పండ్లు మరియు నీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా తమ గ్రామం నుండి శివభక్తులు పాదయాత్రగా బోధన్ శివాలయం వరకు నడిచి వెళ్తారని, శ్రావణ మాసంలో శివుడికి పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తారని వారి నమ్మకం. ప్రతి సంవత్సరము శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శ్రావణ సోమవారం ఏదో ఒక సోమవారం రోజు పెద్ద ఎత్తున మా ప్రాంతం నుండి భక్తులు మరి భక్తి శ్రద్ధలతోటి భజన మేళతాళాలతోటి మరి పెద్ద ఎత్తున పాదయాత్రగా బోధనలో ఉన్నటువంటి శివాలయానికి మరి పెద్ద ఎత్తున దాదాపు ఈరోజు దాదాపుగా 500 మంది భక్తులు మరి మేళతాళాలతోటి భజన బృందాలతోటి మరి ఆ యొక్క భగవంతుని యొక్క గీతాలను ఆలపిస్తూ పెద్ద ఎత్తున పాదయాత్రగా బోధనలో ఉన్నటువంటి ఏకచక్ర శివాలయంకు బయలుదేరడం జరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు ఉత్తమ విద్య బోధించి విరామం అనంతరం కూడా సమాజ సేవ చేస్తున్న ప్రముఖ సామాజిక సేవకురాలు గుర్రాల సరోజినమ్మను లైబ్రరీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సాలూర మండల కేంద్రంలోని అంబేద్కర్ విజ్ఞాన్ కేంద్రం లైబ్రరీలో సోమవారం ప్రముఖ సామాజిక సేవకురాలు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత గుర్రాల సరోజనమ్మ లైబ్రరీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. లైబ్రరీకి పాఠకులకు సౌకర్యం ఆమె తన సొంత నిధులు 48,000 రూపాయలు వెచ్చించి టాయిలెట్ నిర్మాణం చేయించారు. దాంతో గుర్రాల సరోజమ్మను కృతజ్ఞత భావంతో సాలూర గ్రామస్తులు లైబ్రరీ కమిటీ ఆధ్వర్యంలో శాల్వ పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం
నాయకులు ఇల్తెపు శంకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు బోధించి రిటైర్డ్ అయినా కూడా సమాజ సేవలో మమేకమై కావాలనే లక్ష్యంతో గుర్రాల సరోజినమ్మ మంచి పనులకు ఆర్థిక సహాయం చేస్తూ సేవ చేయడం ఎంతో గొప్ప పరిణామమని అన్నారు. సాలురా లైబ్రరీ ఏర్పాటు ఎంతో ఉన్నత లక్ష్యంతో జరిగిందని దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం భూమేశ్వర్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ డిప్యూటీ కమిషనర్ ఇల్తెపు శేషు మాట్లాడుతూ గుర్రాల సరోజనమ్మ ఆమె చేస్తున్న సేవలు అమోఘమని, ఆమె నేటి తరానికి అందరికీ ఆదర్శప్రాయురాలని కొనియాడారు. లైబ్రరీకి దాదాపు 20,000 రూపాయల బుక్స్ అక్కడ లేని బుక్స్ అన్ని కొనిచ్చేసింది. అక్కడనే వాళ్ళకు ప్యూరిఫైయరు, వాటరు చిల్లుగా ఉండడానికి వోల్టాజ్ కూల్ వాటర్ని కూడా కొనిచ్చింది అక్కడమ్మ. దీనికన్నా పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే ఇళ్లలో కిరాయికి ఉండే వాళ్ళు చనిపోతే ఇళ్ల నుంచి బయటకు నిర్దాక్షిణంగా నిర్దేశిస్తే చెట్ల కింద ఉండడం చూసి ఆ పరిస్థితిని గమనించి మన రాము గారితో మాట్లాడి డిస్కషన్ చేసిన తర్వాత 20 లక్షల రూపాయలు పెట్టి మన హిందూ శ్మశాన వాటిక పక్కన ఒక 2 రూమ్లు కట్టించారు. అందులో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ కూల్ బాక్స్ ఉంటుంది. అందులో ఎవరైనా అనాథలుగా చనిపోయినట్లయితే ఇల్లు కిరాయిలలో చనిపోయినట్లయితే అక్కడ పెట్టుకొని కార్యక్రమాలు వారం రోజులైనా నిర్వర్తించుకునేటట్టునే మన బోధనకి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది పెద్ద అచీవ్మెంట్ అమలు చేస్తున్నారు. రెండవది గోశాలకు 2.5 లక్షల రూపాయలు, గంధకుర్తి గోశాలకు 2.5 లక్షల రూపాయలు ఇచ్చింది. అట్లాగే మా దగ్గర తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఒక జనరిక్ మెడికల్ స్టోర్ నడుపుతూ ఉంటే అక్కడ 2.5 లక్షల రూపాయలు ఇచ్చింది. ఈ విధంగా అమ్మకు చెప్తా పోతా ఉంటే చాలా చేసింది. చెప్పని కూడా చాలా ఉన్నాయి అమ్మ చేసినవి. అవార్డ్స్ అయితే దర్పల్లిలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్మించి డబుల్ బెడ్రూమ్ రూమ్లను పేదలకు అందజేయాలని సిపిఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయక కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. దర్పల్లిలో ఇల్లు లేని నిరుపేదలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయక కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏ పథకాలను కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేదని, అందులో ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లను ప్రకటించి స్థలం కేటాయించి నిధులు కేటాయించి నిర్మించి కూడా పేదలకు అందించలేదన్నారు. దీంతో పేదలు ఎన్నో ఏళ్ల నిర్మాణం కల ఎండమావిగా మారిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొని డబుల్ బెడ్రూమ్లను పేదలకు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహించారన్నారు. అందుకే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారన్నారు. నివాసానికి ఉపయోగకరంగా ఉన్న డబుల్ బెడ్రూమ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్దితో అర్హులకు వెంటనే పంపిణీ చేసి పేదవారికి ఇంటి కల నెరవేర్చాలని ఆయన కోరారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేయకపోతే పేదలు ఆక్రమిస్తారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్, ఈ రమేష్, కె ఆశీస్ విలాస్, సులోచన, సత్యగంగు, నూర్జహాన్, జమున, షహానా బేగం తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్లను గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరం వలన ఈరోజు మరుగునబడి కూలిపోయే స్థితిలోకి చేరుకున్న కనీసం అధికారులు పట్టించుకోకుండా, ఇక్కడ గ్రామ స్థాయిలో సర్వేలు చేయకుండా, అర్హులను గుర్తించకుండా తాళాలు వేసుకుని చోద్యం చూస్తున్నారే తప్ప ఇంకొకటి కాదనే విషయం సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాం. గత వారం రోజుల క్రితం కూడా చెప్పాం, ఈ డబుల్ బెడ్రూమ్లు పరిశీలించండి, అర్హులను గుర్తించండి, సర్వేలు చేయండి అని చెప్పేసి కూడా చెప్పిన అధికారులు నిమ్మకు నీరెట్టుగా వ్యవహారం చేస్తున్నారే తప్ప ఇంకొకటి కాదు. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈరోజు ప్రజాధనాన్ని వెచ్చించి డబుల్ బెడ్రూమ్లు నిర్మించి దాన్ని ధ్వంసం చేయడమే తప్ప ఇంకొకటి కాదు. తక్షణమే ఈ గ్రామంలో సర్వే చేపట్టి వాళ్ళందరికీ. అరసపల్లిలో శ్రీకృష్ణుడి జన్మదినం జరుపుకోవటం చాలా సంతోషమని కార్పొరేటర్ నవీన్ వీడీసీ అధ్యక్షుడు తూటికూరి నర్సయ్య అన్నారు. నగరంలోని 15వ డివిజన్ అరసపల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుని ఆలయాలతో అరసపల్లి వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నవీన్ వీడీసీ కమిటీ అధ్యక్షులు తూటికూర నర్సయ్యలు మాట్లాడుతూ మా డివిజన్లో ప్రతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈరోజు అరసాపల్లిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. దీనికి నిర్వహిస్తున్నటువంటి విలేజ్ కమిటీ సభ్యులకు మరియు యాదవ్ సంఘం సోదరులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు మరియు పట్టణ ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ మా అర్సాపల్లి గ్రామంలో 15-16 సంవత్సరాల నుండి ఈ ఉత్సవ వేడుకలు చేస్తున్నారు. దీన్ని యాదవ సంఘం వాళ్ళు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని, అదేవిధంగా ఉట్టికొట్టుడ కార్యక్రమం చిన్నారులతో ఎంతో ఉల్లాసంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీడీసీ పెద్దలు గౌరాల సాయిలు, గంగాధర్, భీరప్ప, తొడెల్ నవీన్, రాజశేఖర్, అబ్బన్న, సిఆర్పి రమేష్, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అర్సాపల్లి అభివృద్ధి ప్రజలందరికీ మరియు పట్టణ ప్రజలందరికీ మరియు మా యొక్క తోటి మిత్రులు, అభివృద్ధి కమిటీ పెద్దలు, మరి మా యొక్క కార్పొరేటర్ లావణ్య గారికి, మాజీ టెంపుల్ చైర్మన్ నవీన్ గారికి, ముచ్చుకుని నవీన్ గారికి, మరియు మీడియా మిత్రులకి మా యొక్క ఈ యొక్క పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు చాలా ఘనంగా జరుపుకునేటటువంటి ఈ దినం శ్రీకృష్ణుడు దర్పల్లి మండలంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దర్పల్లి వీడీసీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు చైర్మన్ ఇంజాపూర్ మహేందర్, వైస్ చైర్మన్ అశోక్, క్యాషియర్ ప్రభాకర్, వీడీసీ మెంబర్స్ పాల్గొనడం జరిగింది. గూగుల్ అసిస్టెంట్ వేడుకలకు పురస్కరించుకొని చిన్న పిల్లలకు గోపికా వేషం, కృష్ణుడి వేషం వేసిన ఒక వాహనంలో ప్రధాన వీధుల గుండా ఊరేగించి విలేజ్ కమిటీ దగ్గర ఉట్టికొట్టి గోపాలకృష్ణుడు అప్పట్లో ఉట్టికొట్టి పెరుగు తాగినట్టుగా ఆనవాయితీగా వస్తున్న ఆచారాన్ని పక్కన పెట్టకుండా ఈరోజు దర్పల్లి వీడీసీ భవనం ముందు ఉట్టికట్టే కార్యక్రమం పెట్టారు. అందులో వడ్డెర గ్రూప్ గణేష్ మండల యూత్ ఉట్టికొట్టడం జరిగింది. ఆనందోత్సవాల మధ్య ఈ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో అల్లె పోషెట్టి, అల్లపు నర్సయ్య, అల్లెపు గంగాధర్, వేముల వెంకటి, పిట్ల గణేష్, అల్లెపు ప్రవీణ్, శిరసు శ్రీను, దండుగల శ్రీకాంత్, శిరసు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో డైట్ సప్లై టెండర్లను పూర్తిగా రద్దు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాజు, సీనియర్ దళిత నాయకుడు బత్తుల కృష్ణయ్య, బీసీ నాయకుడు దేవేందర్ యాదవ్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ నాయకుడు సుభాష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో టెండర్ నోటిఫికేషన్ కు ముందు నుండే కొందరు అధికారులు టెండర్దారులతో కుమ్మక్కై గతంలో డేట్ సప్లై చేసిన వారికి టెండర్ దక్కేలా అని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్ టెండర్ దరఖాస్తుల ఫారాలు పూర్తిగా ఎవరికి అర్థం కాని పద్ధతిలో పదాజాలాన్ని సమకూర్చారని, అదే టెండర్ దరఖాస్తు ఫారం వరంగల్కు చెందినవి పూర్తి పదాజాలం అర్థమయ్యే రీతిలో ఉందని, అంతేకాకుండా శుక్రవారం జరిగిన స్క్రూటీనీలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సంబంధించిన అధికారులు స్క్రూటీనీ చేయకుండానే ఇతర ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు స్క్రూటీనీ పిలిపించి టెండర్లో పాల్గొన్న వారికి మీరు సక్రమంగానే దరఖాస్తులు చేసుకున్నారా, జీఎస్టీ చెల్లింపు చేస్తున్నారా అని ప్రశ్నించారు. గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలో ప్రభుత్వ ఆసుపత్రిని ఇంత పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని ఆసుపత్రికి వచ్చిన వారికి అందించాలని, అందులో ఎటువంటి అవకతవకలు జరిగినా క్షమించమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవకతవకల విషయంలో పత్రికల్లో చూసాము. ఈ నిజామాబాద్ జిల్లాకి మంచి పేరుంది. దాంట్లో భాగంగా గతంలో మాజీ మంత్రివర్యులు సురేష్ రెడ్డి గారు ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. దాన్ని గతంలో ఏ విధంగా అయితే నిర్వహించారో ఇప్పుడు గతంలో గడిచిన 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అవినీతి మాయంగా మారింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నా కానీ శ్రీ చైతన్య విద్యా సంస్థల అవినీతిపై సిబిఐ ఈడీతో విచారణ జరిపించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగర పీడీఎస్యూ ఆధ్వర్యంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థలో విద్యార్థుల నుంచి
లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ కనీస మౌలిక వసతులు కల్పించకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని, ర్యాంకుల కోసం మార్కుల కోసం విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, గతంలో కుళ్ళిన కూరగాయలతో వండుతున్నారని, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన తప్పుడు డాక్యుమెంట్స్తో అనుమతులు పొందారని, ఫిర్యాదు చేసిన విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని, ఫైర్ గ్రాండ్ అర్హతలు గల టీచర్స్ను లేరని, స్టాఫ్ అందరికీ పీఎఫ్ చెల్లించడం లేదని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సులపై విచారణ చేపట్టాలని, 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ చైతన్యపై చర్యలు తీసుకోకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు నిఖిల్, దేవిక, మనోజ్, ముక్తశ్రీ, రాజు తదితరులు పాల్గొన్నారు. అక్కడ వంట చేస్తున్నారని చెప్పేసి గతంలో డిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా వారిపైన చర్యలు తీసుకోలేదు. కొన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థలు అక్కడక్కడ బ్రాంచులు పర్మిషన్ లేకుండా కూడా ఇక్కడ నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానిపైన కూడా గతంలో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోవడం లేదు. సింక్రో సర్వే గ్లోబల్ సొల్యూషన్ సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వరదపట్టు వేణురాజ్ డిమాండ్ చేశారు. శిక్షణ కాలం పూర్తయిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో సింక్రో సర్వే గ్లోబల్ సొల్యూషన్ సంస్థ వద్ద అభ్యర్థులతో కలిసి ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వరదపట్టు వేణురాజ్ ఆందోళన చేశారు. అనంతరం వేణురాజ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి కౌశల్ యోజన ద్వారా కుల వృత్తులైనటువంటి వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, స్వర్ణకారులు, శిల్పకారులు, చర్మకారులు వగేరా వృత్తులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం సింక్రో సర్వే గ్లోబల్ సొల్యూషన్ అనే సంస్థకు ఇవ్వడం జరిగింది. అయితే అందులో శిక్షణ తీసుకున్న అభ్యర్థుల శిక్షణ పూర్తి అయిన 20 రోజుల్లో సర్టిఫికెట్స్ ఇవ్వాల్సి ఉండగా 3 నెలలు అయినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని అభ్యర్థులు సర్టిఫికెట్స్ అడిగితే సింక్రో సర్వే గ్లోబల్ సొల్యూషన్ యాజమాన్యంలోని కొంతమంది సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని ఆయన అన్నారు. ఈ సింక్రో సర్వే గ్లోబల్ సొల్యూషన్ సంస్థకు శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం విధించిన అర్హతలేమీ లేవని, సంస్థలో శిక్షణ ఇవ్వడానికి సరైన టూల్ కిట్లు గాని, వివిధ వృత్తుల పరంగా నిష్ణాతులైన నైపుణ్యం కలిగిన బోధన మరియు బోధనేతర సిబ్బంది లేరని, కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు ఆశపడి సింక్రో సర్వే గ్లోబల్ సొల్యూషన్ అనే నకిలీ సంస్థను ఏర్పాటు చేసి శిక్షణ పేరుతో వందల మంది విద్యార్థుల సమయాన్ని, శ్రమను వృధా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వృత్తి విద్యా శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిన ఏ అర్హతలు, ప్రామాణికలు, మౌలిక వసతులు ఈ సింక్రో సర్వే గ్లోబల్ సొల్యూషన్ సంస్థకు లేనప్పటికీ ఈ సంస్థకు ప్రభుత్వ అనుమతులు ఇచ్చిందని, ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వం నిధులను ఆశపడి తూతు మంత్రంగా శిక్షణ కాలం పూర్తి చేసి ఇప్పుడు సర్టిఫికెట్స్ కావాలంటే విద్యార్థులను లంచం అడిగి డిమాండ్ చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సింక్రో సర్వే గ్లోబల్ సొల్యూషన్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ సంస్థ ద్వారా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు వెంటనే సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ స్కిల్ డెవలప్మెంట్స్ పేరుతో ఈరోజు చాలామంది పెద్దలు కులాస్తులు ఇక్కడ పనిచేసి ఆ యొక్క వృత్తిని ఇక్కడ నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకొని బ్యాంక్ అప్రూవల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు గత 3 నెలల నుంచి కోర్సు కంప్లీట్ అయిపోయినా 15 రోజులలో 20 రోజులు ఇవ్వాల్సిన సర్టిఫికేట్ ఇప్పటివరకు డిస్ట్రిబ్యూషన్ చేయని వాళ్ళు ఒక 2,000-1,500 వరకు ఉన్నాయన్నట్టు అంచనా ఉంది. చాలామంది బాధలు చేస్తున్నారు. సర్టిఫికేట్లు ఏమంటే పైసలు అడుగుతున్నారు అని చెప్పి కొంతమంది, లేదంటే లేదని చెప్పి ఇంకో విధంగా, మా దగ్గర స్టాఫ్ లేదు, మా దగ్గర ఇది లేదు. దర్పల్లి అంగన్వాడీలో గోకులాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దర్పల్లి మండలం రామడుగు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో శ్రీకృష్ణ అష్టమి వేడుకలను టి గోదావరి ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి పురస్కరించుకొని పిల్లలకు కృష్ణుడు వేషం వేయించి అనంతరం పిల్లలతో నృత్యాలు చేయించి ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించి ప్రసాదాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ గోదావరి, గంగామణి, భారతి, ఆయాలు, పిల్లలు, తల్లులు తదితరులు ఉన్నారు. నగరంలోని గాయత్రి నగర్లో అంగన్వాడీ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా నిర్వహించారు. నగరంలోని గాయత్రి నగర్లో గల అంగన్వాడీ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చిన్నారులు, వారి తల్లిదండ్రుల మధ్య అంగన్వాడీ టీచర్ సరిత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన శ్రీకృష్ణుని గోపికమ్మల వేషాధరణ ఆకర్షించింది. అంగన్వాడీ టీచర్ సరిత మాట్లాడుతూ చిన్నారులకు పండుగల విశిష్టత తెలియజేసేందుకు కృష్ణాష్టమిని నిర్వహించుకుంటున్నామన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మోర్తాడ్ మండలం ధర్మోరా, పాలెం గ్రామాలలో మధ్యలో
ఓ వాహనం చెక్ డ్యాం మీదుగా వెళ్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి వరద నీటిలో చిక్కుకుంది. ఈ విషయాన్ని వెంటనే గమనించిన స్థానికులు ఆ వాహనంలో చిక్కుకున్న వారిని ట్రాక్టర్ సహాయంతో తీయడానికి ప్రయత్నించగా అది సాధ్యం కాలేదు. అనంతరం వాహనంలో ఉన్న వారిని రక్షించేందుకు జేసీబీని ఉపయోగించి బయటకు తీసి రక్షించారు. దీంతో ప్రమాదం తప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. కొలువు తీరిన కోటగిరి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్. నగరంలో విస్తృతంగా పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. దుబ్బా శ్రీకృష్ణ ఆలయం, ఇంద్రాపూర్ నగరం యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలకు హాజరు. న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో 27న ఎమ్మెల్సీ కవిత విచారణ. న్యూఢిల్లీకి తరలి వెళ్లిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. కామారెడ్డి జిల్లాలో విజృంభిస్తున్న డెంగ్యూ వ్యాధి. 10 రోజుల వ్యవధిలో 10 మంది మృతి. భయాందోళనలో జిల్లా ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 15లోగా రైతులందరికీ షరతు లేకుండా రుణమాఫీ చేయాలి. ఆర్మూర్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకుల మీడియా సమావేశం. శ్రావణ చివరి సోమవారం సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు. బోధన్ శివాలయం, మల్లారం శ్రీ లింగేశ్వరకుట్ట ఆశ్రమంలో ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.